Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ కనుక మనం చూస్తే ఇందులో సెకండ్ స్టేట్మెంట్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్ AI can effectively do which of the following? Create meaningful short stories. మీనింగ్ఫుల్ ఉండదు. సో జనరల్గా అది ఏదో రాస్తుంది అంతే, అక్కడ వరకే తీసుకోవాలి. సో 1, 3 and 4 వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఇది ఇంకా రాలా, వచ్చినప్పుడు చూద్దాం. సో ఆన్సర్ ఇస్ 1, 3, 4. అలాగే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 and group 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్, యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్ వేర్ దే కెన్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎస్పెషల్లీ ఇన్ ద కరెంట్ అఫైర్స్, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. ఇది ఎకనామీ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం. సో అయితే బేసికల్గానే భారతదేశం అనేటటువంటిది ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం. సాధారణంగానే జనాభా అనేటటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య పేదరికం. సో ఈ పేదరికం అనేటటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచి కాదు, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనల్ని పరిపాలించడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ తాలూకా విధానాల వల్ల, అట్లాగే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో చేసిన ఎక్స్ప్లాయిటేషన్ వల్ల బై ద టైమ్ వీ గాట్ ఇండిపెండెన్స్ 1947కి భారతదేశం అత్యంత దరిద్రమైనటువంటి పొజిషన్లో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని. అంటే ఆ రోజున మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ హార్డ్లీ 32 years ఉండే. మొత్తం లిటరసీ కలిపితే ఉమెన్ 8%, ఓవరాల్ లిటరసీ 16% ఉంది. సో జీడిపి మైనస్లో నడుస్తుంది. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో అట్లాంటి పొజిషన్ నుంచి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థలో ముందుకు రావడం అనేటటువంటిది ప్రారంభించింది. జనాభా పెరిగింది, దాంతోపాటు పేదరికం కూడా పెరిగింది, బికాస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఈ పేదరికం అనేటటువంటిది ఇటీవల కాలంలో అంటే గత 20 సంవత్సరాలుగా కొంత తగ్గుముఖం పట్టింది. బట్ పేదరికాన్ని రకరకాల కోణాల్లో చూడొచ్చు. అంటే అబ్సల్యూట్ పోవర్టీ, రిలేటివ్ పోవర్టీ అని చూస్తూ ఉంటారు. అంటే సాపేక్ష పేదరికము, అట్లా కాకుండా అబ్సల్యూట్ పోవర్టీ అంటే మొత్తం పాపులేషన్లో ఎంతమంది పూర్ పీపుల్ ఉన్నారని లెక్క పెడతారు. సో అయితే మరొక అంశం ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. అంటే పేదరికం అంటే కేవలం కడుపు నిండా తిండి లేదని అనుకుంటే ఉండడానికి ఇల్లు ఇట్లా కాకుండా మల్టీ డైమెన్షనల్ బహుముఖ పేదరిక సూచిక అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే చాలా డైమెన్షన్స్లో కొన్ని పారామీటర్స్ తీసుకుని లైక్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటిని, హెల్త్ ఇట్లాంటి వాటిని తీసుకొని కూడా మనం ఈ యొక్క పేదరికాన్ని లెక్క పెట్టచ్చు. అలాంటి ఒక సూచికే ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. దీనికి OPHI అనేటటువంటి ఒక సంస్థ వీళ్ళు కలిసి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో దీన్ని ఇస్తారు. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలాగే ఆక్స్ఫర్డ్ పోవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ OPHI వీళ్ళు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేటటువంటి దాన్ని ఇస్తారు. సో ఆ రిపోర్ట్ దీనికి పేరు ఏం పెట్టారంటే ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పోవర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్. ఇటీవల కాలంలో వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎక్కువగా ప్రభావం పడుతోంది. సో కాబట్టి ఇక్కడ ఓవర్లాపింగ్ హార్డ్షిప్స్, పోవర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అంటే పేదరికం వల్ల ఎక్కువగా క్లైమేట్ చేంజ్ వల్ల పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ ఇబ్బందులు గురవుతున్నారు అనేటటువంటి అంశం. సో దీనికి ఒకసారి కనుక మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. అందులో సబ్ పారామీటర్స్ కనుక మీరు తీసుకుంటే మీకు 12 సబ్ పారామీటర్స్ కూడా ఉంటాయి. 10 సబ్ పారామీటర్స్ ఉంటాయి. హెల్త్, ఆరోగ్యంలో చూసుకుంటే పౌష్టికాహారం ఎట్లా తింటున్నారు, చిన్నపిల్లల్లో 5 సంవత్సరాల లోపు ఎంతమంది పిల్లలు మరణిస్తున్నారు, సాధారణంగా ఒక ఆర్థిక వ్యవస్థ కానీ దేశం కానీ అభివృద్ధి చెందిందా అనేటటువంటి అంశాన్ని ఇలాంటి కొన్ని సూచికలతోనే చెప్పొచ్చు. సో రెండవది ఎడ్యుకేషన్, అంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నారు, అటెండెన్స్ ఎట్లా ఉంది. మూడవది లివింగ్ స్టాండర్డ్స్, అంటే జీవన స్థాయి ప్రమాణాలు, అంటే కుకింగ్ ఫ్యూయల్ ఇంకా చెక్కలు ఇట్లాంటివి వాడుతున్నారా లేదా గ్యాస్ వాడుతున్నారా, శానిటేషన్ ఎట్లా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ, ఇల్లులు ఎట్లా ఉన్నాయి, అసెట్స్ ఎట్లా ఉన్నాయి. ఇట్లా 10 పారామీటర్స్లో 3 కాంపోనెంట్స్లో ఈ యొక్క బహుముఖ పేదరిక సూచిక అనేటటువంటి దాన్ని అంచనా వేస్తారు. సో దీనికి సంబంధించి 2025 రిపోర్ట్ ఏం చెప్తోందంటే మనకి స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ యూజ్డ్ టు స్టోర్, మేనేజ్ అండ్ ప్రాసెస్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేటటువంటిది ఇట్స్ ఎ గ్లోబల్ మెజర్ ఆఫ్ అక్యూట్ పోవర్టీ. అంటే అత్యంత పేదరికాన్ని మనము రకరకాల యాంగిల్స్లో లెక్క పెడతాం. అంటే విద్య, వైద్యము, అలాగే జీవన స్థాయి ప్రమాణాలు. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే UNDP, అట్లాగనే ఆక్స్ఫర్డ్ పోవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో ఇది ఫస్ట్ టైం 2010లో ఈ రిపోర్ట్ని తీసుకొచ్చారు. దాదాపుగా ఒక 100 దేశాల వరకు కవర్ చేస్తూ ఉంటారు.
సో ఎయిమ్ ఏంటంటే బేసికల్గా ఎవరు పేదవాళ్ళు, ఎలా పేదవాళ్ళు అయ్యారు, ఎలా పేదరికం అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులతో డిప్రైవేషన్స్తో ఓవర్లాప్ అవుతుంది. అంటే కొన్నిసార్లు సామాజిక అంశాల్లో కూడా పేదరికం వస్తుంది. ఉదాహరణకి కొన్ని కులాల వాళ్ళని మనం చదువుకోనియం, సో దానివల్ల పేదరికం వస్తుంది. సో డిప్రైవేషన్స్ వల్ల పోవర్టీ ఎక్కడ వస్తుంది. కాబట్టి అంటే ఒక ఎవిడెన్స్ చూపించి, అంటే ఇగో ఖచ్చితంగా ఈ కారణం వల్ల మనకి పేదరికం వచ్చింది. సో దీన్ని పాలసీ మేకర్స్ యూజ్ చేసుకునేటట్టుగా, అంటే ఇప్పుడు దేశంలో పేదరికం ఎందుకు ఉంది అనే రూట్ని కనుక కనిపెట్టగలిగితే దానికి మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్స్, పాలిటీషియన్స్ ఇట్లాంటి వాళ్ళకి కరెక్ట్గా ఎవిడెన్స్తో ఇంకో ఈ కారణం చేతనే పోవర్టీ ఉన్నది అని తెలియజేస్తూ ఉంటారు. సో అయితే దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ట్రెండ్స్ ఇన్ పోవర్టీ, ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి అంశంలో గ్లోబల్ పోవర్టీ ఎట్లుంది. ప్రపంచంలో మొత్తం 800 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. ఇందులో 110 కోట్ల మంది ఈ రిపోర్ట్ ద్వారా అంటే 18.3% అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. 109 దేశాలు కలిపి 110 కోట్ల మంది. అలాగే 43% ఆఫ్ ద పూర్ సఫర్ సివియర్ పోవర్టీ. ఈ 110 కోట్ల మందిలో 43.6% అత్యంత దారిద్రమైనటువంటి పేదరికాన్ని అనుభవిస్తున్నారు. సో అట్లానే చిల్డ్రన్ మోస్ట్ ఎఫెక్టెడ్. చిల్డ్రన్ ఫార్మ్ 51% ఆఫ్ ద పూర్. అంటే ఇందులో మళ్ళీ 51% పేదవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అయితే గ్లోబల్ పాపులేషన్లో చిల్డ్రన్ ఉన్నది, అంటే మొత్తం 800 కోట్ల మందిలో 1/3 చిల్డ్రన్ ఉన్నారు, కానీ పేదవాళ్ళలో మాత్రం 51% ఉన్నారు. అట్లానే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ పారాడాక్స్ అంటే ఏంటి, ఇది దరిద్రంగా ఉన్నటువంటి దేశాలు కాదు. అంటే దరిద్రము అంటే నా ఉద్దేశంలో పేదరికాన్ని దారిద్ర్య రేఖ ద్వారా చెప్తూ ఉంటారు. ఆ కోణంలో అన్నాను తప్ప మనం అనుకునే దరిద్రం కాదు. ఓకే, సో దారిద్ర్య రేఖ ఏదైతే ఉంటుందో అది వరల్డ్కి కనుక మనం తీసుకుంటే కొన్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్తూ ఉంటుంది WTO, వరల్డ్ బ్యాంక్ లాంటిది ఆర్గనైజేషన్స్. అవి కాదు, రిచ్ కంట్రీస్ కాదు, మధ్యలో ఉన్న మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఉంటాయి. అంటే భారతదేశం మిడిల్ ఇన్కమ్ కంట్రీగా చెప్పచ్చు. సో ఇట్లాంటి దేశాల్లో 740 మిలియన్ అంటే 74 కోట్ల మంది పీపుల్ ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉన్నారు. ఇది కూడా గమనించాల్సిన అంశం. అట్లానే రీజనల్ కాన్సన్ట్రేషన్, ఆఫ్రికాలో సహారా డిజర్ట్ ఉంటుంది, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో, అట్లాగనే సౌత్ ఏషియా అంటే భారతదేశము, పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో 83% మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఈ 2 ప్రాంతాల్లోనే ఉన్నారు. సబ్ సహారన్ ఆఫ్రికాలోనే 49.2% ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాంట్లో ఈ మొత్తం ఉన్నటువంటి పేదవాళ్ళలో 83.5% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ప్రపంచ పాపులేషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు 55%, కానీ పూర్ పీపుల్ ఎక్కువగా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో. అంటే మనకి రూరల్ అర్బన్ డివిజన్ కనిపించట్లా. సో ఎందుకు పట్టణ ప్రాంతాలకే వస్తున్నారు భారతదేశంలో అంటే పట్టణ ప్రాంతాల్లోనే పైసలు ఎక్కువ వస్తున్నాయి జనాలకి. సో అట్లానే క్లైమేట్ పావర్టీ రిస్క్, అంటే 80% ఆఫ్ ద పూర్ రిసైడ్ ఇన్ ఏరియాస్ వల్నరబుల్ టు క్లైమేట్ హజార్డ్స్. అంటే ప్రకృతి వైపరీత్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో 80% మంది పేదవాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, రేపొద్దున ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరు, పేదవాళ్ళే. అట్లాగనే పోవర్టీ రిడక్షన్ అనేటటువంటిది, అంటే COVID-19 తర్వాత కరోనా సృష్టించినటువంటి అల్లకల్లోలంలో భాగంగా పేదరికం తగ్గడం అనేటటువంటిది నెమ్మదించింది. ఇది ఈ రిపోర్ట్ చెప్పినటువంటి మరొక అంశం. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆల్ రీజియన్స్లో లో ఇన్కమ్ కంట్రీస్లో ఎంత పోవర్టీ ఉంది, లోవర్ మిడిల్ ఇన్కమ్లో ఎంత ఉంది, అప్పర్ మిడిల్ ఇన్కమ్ ఎంత ఉంది, మిడిల్ ఇన్కమ్ కంట్రీ షేర్స్ ఆఫ్ పోవర్టీ అని చెప్పి రాశాడు. ఇందులో సబ్ సహారన్ ఆఫ్రికాలో అత్యంత పేదరికం ఉంటే తర్వాత స్టేజ్లో ఎవరు ఉన్నారు, సౌత్ ఏషియా అంటే మనమే. సౌత్ ఏషియాలో ఎక్కువగా ఉన్నది ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ 3 దేశాలు. సో కాబట్టి రెండవ ఇబ్బంది కలిగించేటటువంటి ప్రాంతాలు ఇవే. సో బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ కొంచెం బాగుపడితే ఇది కొంచెం తగ్గుతుంది. మీరు అదే యూరోప్లో చూడండి, చాలా తక్కువ ఉంది పేదరికం. అంటే పేదరికం లేని ప్రాంతాలు ఏంటి, ఐరోపా, సెంట్రల్ ఏషియా, తర్వాత లాటిన్ అమెరికా, తర్వాత అరబ్ దేశాలు. సో అవి తక్కువ పేదరికం ఉన్నటువంటి ప్రాంతాలు. సో అట్లానే ఇండియాకి సంబంధించి కనుక చూస్తే ఇండియాలో ఇది నిన్నటిది యాడ్ అయిపోయింది, అందులో క్షమించాలి. సో మ్యాసివ్ పోవర్టీ రిడక్షన్, అంటే ఇండియాలో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ, బహుముఖ పేదరికం అనేటటువంటిది 55% 2005లో ఉంటే 16.4%కి తగ్గింది. అంటే చాలా వరకు పేదరికం తగ్గింది. అలాగనే మల్టీ డైమెన్షనల్ పోవర్టీలో భాగంగా 41.4 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు భారతదేశంలో.
సో ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా రిపోర్ట్. అలాగే చైల్డ్ సెంట్రిక్ పోవర్టీలో చూస్తే ఇంకా భారతదేశంలో న్యూట్రిషన్ అంటే పౌష్టికాహార లోపం అనేటటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే పిల్లలకి ఆహారం అందుతుంది కానీ పౌష్టికాహారం అందట్లేదు. అట్లానే శానిటేషన్, కుకింగ్ ఫ్యూయల్, హౌసింగ్ వీటిలో మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగనే ఇంటర్ జనరేషనల్ డిప్రైవేషన్ ఛాలెంజెస్ అంటే గత తరాలతో పోల్చుకుంటే ఇప్పుడు తరాలు కూడా అక్కుల వివక్ష ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటి భారతదేశంలో స్టిల్ ఉన్నాయి. దానివల్ల పేదరికం అనేది ఉంది. సో అట్లానే క్లైమేట్ ఎక్స్పోజర్ 99% భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళు వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో అట్లానే ఖచ్చితంగా దీని అర్థం ఏంటి? వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులకి పేదరికానికి లింక్ ఉంది. ఇప్పుడు సునామీ వచ్చింది, రిచ్ పీపుల్కి ఎవరికి ఏం కాదు, పూర్ పీపుల్కే ఇబ్బంది. వరదలు వచ్చాయి, రిచ్ పీపుల్కి ఇబ్బంది కాదు, పూర్ పీపుల్కే ఇబ్బంది. ఎండలు బాగా కాశాయి, రిచ్ పీపుల్ ఎవరు వడదెబ్బ కొట్టి చనిపోరు, పూర్ పీపులే చనిపోతారు. సో అది ఇక్కడ చెప్పేటటువంటి అంశం. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చాం. వీటిని మనం రివర్స్ చేయడానికి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఉజ్వల, జల్ జీవన్ మిషన్, అట్లాగనే హౌసింగ్, శానిటేషన్ వీటన్నిటికీ రకరకాల ప్రభుత్వ రంగ పథకాలను తీసుకొచ్చి దీన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్నాం. కొంతవరకు వర్కౌట్ అవుతున్నాయి. కానీ ఇంకా ఎఫిషియెంట్గా కనుక మనం పనిచేయగలిగితే ఈ పోవర్టీస్ అనేటటువంటి వాటిని ఆపచ్చు. సో ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ కనుక మనం చూస్తే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 83% ఆఫ్ ద పూర్ పీపుల్ రూరల్ ఏరియాస్లో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి దాంట్లో 83% పేదరికంలో ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం వల్ల ప్రభుత్వం సరిగ్గా కల్పించకపోవడం వల్ల కొన్ని ఫెసిలిటీస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే క్లైమేట్ కారణంగా ఎప్పుడైనా కరువులు, వరదలు, సునామీలు ఇట్లాంటివి వస్తే ఎక్కువగా పేదవాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మనం అభివృద్ధి అనేటటువంటిది తీసుకురావాలి, లేదంటే మనం చేసిన అభివృద్ధి కూడా వెనక్కిపోతుంది. సో అట్లానే డేటా డెఫిసిట్ మరొక అంశం ఏంటంటే అసలు మన దేశంలో ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటాయే చక్కగా లేదు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి కూడా రూరల్ ఏరియాస్లో ఉన్న వల్నరబుల్ కమ్యూనిటీకి సంబంధించి డేటా సరిగ్గా లేదు. సో అట్లానే జెండర్ అండ్ చైల్డ్ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇంకా ఉంది. ఆడవారు మగవారు మధ్య ఉన్నటువంటి ఆ భేదం ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇన్ ద సొసైటీ అది చాలా ఉంది. చైల్డ్ మాల్ న్యూట్రిషన్ ఉంది, అంటే చిన్నపిల్లల పౌష్టికాహార లోపం అనేటటువంటివి ఉన్నాయి. అలాగే హయ్యెస్ట్ పవర్టీ పేదరికం వల్ల అత్యధికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఆడవాళ్ళు, చిన్నపిల్లలు. అలాగే ప్రభుత్వాలకు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల కొన్ని బడ్జెటరీ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. దీనివల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ సామాజిక సోషల్ ప్రొటెక్షన్ అని అంటాం, సామాజిక పరిరక్షణ అని అంటాం. ఇందులో డబ్బులు ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సవాళ్ళు. ఈ సవాళ్ళను కనుక మనం వేగంగా మార్చగలిగితే పేదరికం లేని భారతదేశాన్ని ఆశించవచ్చు బై 2047. వికసిత్ భారత్ అనుకున్నాం కదా అది. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని తెలపండి. అట్లానే వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2025? రైట్ ఇట్ ఇన్ 200 words. సో మీ అభిప్రాయాన్ని పేదరికం గురించి దాని కారణాలు ఏంటి దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.